అన్నాను. సార్ అట్ట కాదు సార్, ఇప్పుడు నేను ఇంకొక యాంగిల్ నేను మాట్లాడతాను సార్. ఇప్పుడు అతని మీద ఇతను కేసు పెట్టాడు, అతను మన దేవుళ్ళని మాట్లాడాడు, ఇతను వాళ్ళ దేవుళ్ళని మాట్లాడాడు, బాగానే ఉంది. ఆ దేవుళ్ళనే మాట్లాడలేదండి. అంటే మీన్ యేసుక్రీస్తునో లేకపోతే ఏదో మాట్లాడాడు. ఇప్పుడు నేను ప్రజలకు ఒక పిలుపునిస్తున్నాను సార్, ఈ ఈ మీడియా ముఖంగా వీళ్ళందరూ ఇంతకుముందు హిందూ దేవీ దేవతల్ని ఎంతమంది ఎన్నిసార్లు మాట్లాడారో అవన్నీ రికార్డులు తీసి అందరి మీద మొత్తం 2 రాష్ట్రాల్లో కేసులు నమోదు చేయమని నేను ఈ మీడియా ముఖంగా కోరుతున్నాను సార్. సార్ ఆ వీడియోలన్నీ నేను మీకు ఇస్తాను, స్క్రీన్ షాట్లు మీకు ఇస్తాను. నా దగ్గర కనీసం 100 GB డేటా ఉంది. మాకు ఇవ్వండి సార్. ఎంత దుర్మార్గంగా హిందూ దేవీ దేవతల్ని దూషించారు నా దగ్గర మొత్తం రికార్డు ఉంది. అది నేను వీళ్ళందరి మీద ఖచ్చితంగా మాకు హైందవ సంఘాల ఐక్యవేదిక ఉంది. హైందవ సంఘాల ఐక్యవేదిక ద్వారా మొత్తం 2 రాష్ట్రాల్లో అన్ని చోట్ల వీళ్ళ మీద కేసులు నమోదు చేయిస్తాం.